జొన్నవాడ ఎర్లీ మార్నింగ్ హైవే పొద్దున్నే తీసుకోబోతున్నారు. ఫైనల్లీ రీచ్డ్ పోతుంటాను తీసుకుంటాను. ఫైనల్గా అయితే వచ్చేసాం జొన్నవాడ. పెళ్ళిళ్ళు ఉన్నట్టున్నాయి, ఎలా ఫుల్ బస్సులు ఉన్నాయి. వచ్చేసి జొన్నవాడ టెంపుల్ ఎంట్రన్స్ కామాక్షమ్మ. బండి ఎక్కడ పార్క్ చేద్దాము వచ్చాము. పడుకొని నిద్రపోతున్నాం. ఎండ అయ్యి వేసి సాయంత్రం మొహం కొట్టుకొని ఆ గుడిలోకి వెళ్ళి గుడికి తీసుకున్నాం. హై ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి కామాక్షమ్మ తల్లి టెంపుల్. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఈడ పిచ్చోడు వాడి మాట్లాడక లాంగ్ ఎందుకురా. శివవారం పూజ అయిపోయింది. హై ఫ్రెండ్స్, వీళ్ళు అయితే ప్రదక్షిణాలు స్టార్ట్ చేశారు పొద్దున్నే. ఫ్రెండ్స్, మా బాధలు మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ గుడి ఇది రాజుల కాలం లాంటి గుడి ఫ్రెండ్స్. ఈ గుడిలో శక్తిపీఠాలకి అధిపతి ఎవరంటే వెంకమ్మ తల్లి ఫ్రెండ్స్. అందరూ వినండి ఫ్రెండ్స్, ఇది చాలా వచ్చేసి కళ్యాణము. భయపడతాండి. వీళ్ళతో వేసుకొని వచ్చాను నేను వీళ్ళకి. ఎందుకు వచ్చాను అర్థం కాదు. వాడు వీడియో చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇతను ఏ ఊరు నుంచి వచ్చాడు, ఫోటో తీయమంటే వీడియో చేస్తున్నాడు. మనకు కావాల్సిందే వీడియో. ఐఫోన్ అంత రేంజ్ కాకుండా మినిమం ఒక రేంజ్. ఇక్కడ మహేష్ బాబు పాల్గొంటుంది అన్నారు. ఇది చెప్తే గుడి బయట మనం అంటారు. లేదు త్వరగా 2 ఆకలి అవుతుంది. బయట లోపలికి పర్లేదు. అదే అటు అయిపోతే మళ్ళీ కదాంరా లోపల ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇటు రావాల్సిన జనాలు అందరూ అటు వెళ్ళిపోతున్నారు. ఇదిగారా ఏంటి కదా లేకపోతే దాని నుంచి లోపల పెడతారు. స్వామి ఇటు వస్తే శివాలయాలు ఉన్నాయి, శివలింగాలు. కిందకి లాగుతాను అలాగే. వస్తానా ఇప్పుడు జూమ్ తగ్గించి ముందుకు వెళ్ళిపోతాం. మొత్తాన్ని ముందుకు పోతాను. డైరెక్షన్ వేస్తాను. కళ్యాణం దేవుని
ఇది వచ్చేసి దుర్గాదేవి గుడి గోపురం. కింద కిందకి రా, అదిగో వెనకమాల వెనకమాల. వచ్చేసి సైన్య మండపం మందిరం అంట. ఇది వచ్చేసి షణ్ముఖుడు అంట. వెండి ధరలు పెరుగుతుంది. అలాగైనా పడింది మనిషి కనపడడం. వెండి ధర ఎంత ఉంటుందో మీరే కామెంట్ చేయండి కింద. మైకులు అర్పించారు అదే కదా, 10 తులాలు ఉంటుంది. వచ్చి 10 తులాలు ఉండదా? పేర్లు కూడా ఉన్నాయి చూడతాను. శ్రీ విష్ణుడు, ఇది వచ్చేసి శ్రీ మహావిష్ణువు మందిరం అంట. మందిరం అంట. మాకు క్లారిటీ లేదా? ఎందుకు వచ్చావు నువ్వు? ఏం చేసా అసలు మీటర్ లేదా? అన్నప్పుడు వెంటనే షార్ట్ జరగాలి. తీసుకుని వెళ్ళిపోవాలి దాకా. చూసారు కదా, అన్ని రూపాయల శివలింగాలు ఇక్కడ ఉన్నాయి. అందువల్ల మీరు ఈ శివుడిని పూజిస్తారంటే కమెంట్ చేసి షేర్ చేయండి. చెప్పాలా? వచ్చేసి విశ్వేశ్వరుడు. నేను కింద నుంచి వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.
జొన్నవాడ కామాక్షమ్మ కళ్యాణ కట్టక అదంట. ఇందులో పెనాలు వేసి ఒకప్పుడు అతను వేసి పెనాలు చేసాడు దాన్ని. మామూలు కాదు. ఎంతో ఎక్సైట్మెంట్ గా వచ్చాను. ఇక్కడ ఏందో చాలా ఉత్సాహంగా ఉంది. మామూలు కాదు. కొంచెం ఈ గుడిని డెవలప్ చేసి ఇటు పక్క ఏదైనా పెడితే బాగుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, వాడు చేసిన పని చూడండి. నీళ్ళల్లో దిగవాకరా అంటే దిగాడు. పీక్కోలేక చేస్తున్నాడు. ఇప్పుడు అనవసరం అనవసరం వాడికి అది. ఈడ పొట్టుడు చేస్తున్నాడు. జై కట్టప్ప ఫోటోలు తీయాలంటే గంగార్పణం చేప ఉడింగి చెక్క ఉడింగి ఒక్క అర్పణం